గత కొన్ని రోజుల నుంచి కేజ్రీవాల్ క్రేజ్‌ని కొట్టేసి తను నాయకుడైపోదాం అనుకున్నాడేమో రాఘవ్ చద్దా. రకరకాల స్టేట్మెంట్ ఇచ్చి పాపులర్ అయ్యాడు. అతన్ని పోస్ట్ నుంచి తీసేశారు. అతనికి వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్నాడు రాజ్యసభలో. అతన్ని తొలగించారు ఆప్. ఆ హోదాలో మరో ఎంపీ అశోక్ మిత్తల్‌ని పెట్టింది. ఈ తొలగింపు మీద స్పందించిన చెడ్డా నేనేం తప్పు చేశానంటూ పార్టీని బహిరంగంగా ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గాని తనను ఓడించలేరంటూ వ్యాఖ్యానించాడు. రాఘవ్ చడ్డా బీజేపీలో చేరుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తూ వేళ ఈ పరిణామం చర్చనీయాంశమైనయి. అయితే ఇప్పుడు చద్దాకి కౌంటర్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. రాఘవ్ గత కొన్నేళ్లుగా మీరు భయపడుతున్నారు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు, మనమంతా అరవింద్ కేజ్రీవాల్ సైనికులం, నిర్భీతే మన ప్రధాన గుర్తింపు, మోడీకి భయపడేవారు దేశం కోసం పోరాడతారా, సభలో మాట్లాడడానికి లభించే కొద్దిపాటి సమయంలో కీలక అంశాలు లేవనెత్తాలి, అప్పుడు మనం దేశాన్ని కాపాడటం కోసం పోరాడాలి, కానీ విమానాశ్రయాల్లో క్యాంటీన్లో సమోసాల ధరలు తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు, గుజరాత్లో ఆప్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు, దాన్ని చెడ్డా లేవనెత్తలేదు, ప్రధాన ఎన్నికల కమిషనర్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం మీద సంతకం చేయడానికి తిరస్కరించారు, పార్టీ సభ్యులు సభ నుంచే వాకౌట్ చేసిన ఆయన మాత్రం సభలోనే ఉన్నారంటూ ఆప్ నేషనల్ మీడియా చీఫ్ అనురాగ్ దందా విమర్శలు చేశారు. చడ్డా ప్రవర్తనతో పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటం మూలంగానే తొలగించామని చెప్తున్నారు.